ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థ చెరువు ఎఫ్టీఎల్లో లేదా? ఓకే, ఆ కాలేజ్ అట ఆ చెరువు ఎఫ్టీఎల్లో లేదు అని చెప్తున్నారట. ఎవరు చెప్తున్నారు? హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం. రెవెన్యూ నీటిపారుదల శాఖ సర్వే రిపోర్టును సమర్పించిన ఏఏజీ అట. పలు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం. సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు మ్యాపుల్లో స్పష్టమవుతోంది కదా, ఎఫ్టీఎల్ తుది నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? గతంలో ఉన్న ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గింది? ఈ చెరువు విషయంలో హైడ్రా ఏం చేసింది? నచ్చిన వారిని వదిలేస్తారా అని ప్రశ్న. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభుత్వం అట హైకోర్టుకు తెలిపిందట అది ఆ సల్కం చెరువుని ఈ ఫాతిమా కాలేజ్ ఓవైసీ కాలేజ్ కబ్జా చేయలేదు అని. అరే రంగనాథే అన్నాడు కదా, అవునది చెరువులోనే ఉన్నది, మేము దాన్ని ఖచ్చితంగా అకాడమిక్ ఇయర్ అయిపోగానే హాలిడేస్లో కూలగొడతామని చర్యలు తీసుకుంటామని. దాని తర్వాత మళ్ళీ ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్నప్పుడు మేము మానవతా దృక్పథంతో ఆలోచించిన హైడ్రా కమిషనరే చెప్పిండు కదా. మరి హైడ్రా కమిషనర్ తప్పు చెప్పిండా? లోపలేది హైడ్రా కమిషనర్ చెప్పిండు, రికార్డ్స్ కనబడుతున్నాయి, 2018లో చేసిన సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి, అక్కడ చెరువును కబ్జా చేశారు, క్లియర్గా ఉన్నది కదా. మరి ఇంత గుడ్డిగా ఇంత పచ్చి అబద్ధాన్ని ఎందుకు ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది? ఇది ఒకటే కాదు, వీళ్ళు చాలా చెప్పిర్రు. మేము నార్సింగి 2 అనే ఒక చెరువు కబ్జా విషయం మాట్లాడితే ఆ చెరువు మొత్తం లేకుండా అసలు కనుమరుగు చేసి నడి చెరువులో కట్టిండు. చివరికి గవర్నమెంట్ కోర్టుకి ఏం చెప్తుంది అంటే అసలు ఇక్కడ చెరువే లేదని చెప్తుంది. దొంగలు కదా, ఏముంటుంది, ఆ రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపిన దొంగలు కదా. మరి ఇప్పుడు ఓవైసీ కాలేజీకి ఎందుకు ఇంత ఇది? చివరికి ఏం చేసిరంటే ఈ తప్పించుకోవడానికి అది ఎఫ్టీఎల్ లేనేలేదని చెప్పేసిరట. కోర్టు ఏడాపెడా వాయించింది. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థ భవనం సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో లేదని హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు రెవెన్యూ నీటిపారుదల శాఖ సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికను అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టుకు సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద సల్కం చెరువు కట్టను అభివృద్ధి చేశారని, ప్రస్తుతం ఎఫ్టీఎల్లో ఎలాంటి నిర్మాణాలు లేవని చెప్పారు. ఓవైసీ విద్యా సంస్థను సల్కం చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమించి కట్టారని పేర్కొంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. దీనిపైన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా రెవెన్యూ నీటిపారుదల శాఖలు సంయుక్తంగా నిర్వహించి రూపొందించిన నివేదికను ఏఏజీ హైకోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్టుకు సంబంధించిన మ్యాప్లను పరిశీలించిన ధర్మాసనం పలు ప్రశ్నలు అడిగింది. చెరువులోకి అక్రమ నిర్మాణాలు చొచ్చుకొని వచ్చినట్లు మ్యాపుల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎఫ్టీఎల్ ఆక్రమణకు గురికాలేదని ఎలా చెబుతారు? గత ఖాస్రా పహానీల్లో చెరువు విస్తీర్ణం 39 ఎకరాలుగా రికార్డ్ అయింది. 2016లో సల్కం చెరువు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడున్న ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గింది? 10 ఏళ్లుగా ఈ చెరువు ఎఫ్టీఎల్ పైన తుది నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలే అంటూ నిలదీసింది. ప్రభుత్వ సంస్థలు నచ్చిన వారి పట్ల ఒక విధంగా, ఇతరుల పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్నట్టుగా ఉందని ఆక్షేపించింది. చెరువుల ఆక్రమణలు తొలగిస్తున్నామని చెబుతున్న హైడ్రా ఈ చెరువు విషయంలో ఏం చేసిందని ప్రశ్నించింది. మున్సిపల్ శాఖ, నీటిపారుదల శాఖ, హెచ్ఎండిఏ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇట్లా గింత ఘోరంగా సల్కం చెరువు వివాదం పైన పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి తనను తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ తెలిపారు. కోర్టు విచారణపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోందని ఏఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మరోవైపు ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థ భవనంపై జిహెచ్ఎంసీ అధికారులు స్టేటస్ కో కొనసాగించాలని ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం వెనక్కి తీసుకుంది. జిహెచ్ఎంసీ అధికారులు తమ భవనాన్ని కూల్చాలి అని చూస్తున్నారంటూ ఫాతిమా ఓవైసీ ట్రస్ట్ సలార్ ఏ మిల్లట్ పిటిషనర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై మరో ధర్మాసనం వద్ద విచారణ జరుగుతున్న నేపథ్యంలో స్టేటస్ కో ఉత్తర్వులను జస్టిస్ బి విజయసేన్ రెడ్డి వెనక్కి తీసుకున్నారు. అంటే ఇంకొక బెంచ్ పైన మళ్ళీ ఇదే కేసు ఉన్నది. మరి ఇది ఇంత ఘోరంగా గవర్నమెంట్ ఇంత పచ్చి అబద్ధాన్ని ఎట్లా కోర్టుకు చెప్తున్నది? రేపు పొద్దున కోడి చెరువు కూడా కబ్జా కాదంటారేమో ఈ దుర్మార్గులు. కోడి చెరువు కూడా కబ్జా కాదని రిపోర్ట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.